అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటున్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు తాళ్ళూరి బనారస్ గురూజీ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం సాధారణంగా వింటూ ఉంటాం కదా, రాజరాజేశ్వరి అమ్మవారి అష్టోత్తరం చాలా పవర్‌ఫుల్ అని చెప్పేసి. అసలు ఆ రాజరాజేశ్వరి అమ్మవారి అష్టోత్తరం యొక్క విశిష్టత మీ మాటల్లో తెలియజేస్తారా? తప్పకుండా. యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ రాజరాజేశ్వరి అమ్మవారిని గనక ఎవరైతే ఆరాధన చేస్తూ ఉంటారో, హ్మ్. మీరన్నారు హ్మ్. దాని విశిష్టత, హ్మ్. విశేషం ఏమిటి, దాని మహిమ ఏమిటి అనేటువంటిది. ఎవరైతే ఆరాధన చేస్తారో, ఇంట్లో గనక తల్లి ఆరాధన చేస్తే హ్మ్. పిల్లల యొక్క వృద్ధి బాగా జరుగుతుంది. హ్మ్. అంటే చదువుల్లో కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి తొందరగా చేకూరటము. ఈ రాజరాజేశ్వరి దేవిని ఆరాధన చేసేటువంటి వాళ్ళు ముఖ్యంగా ఎరుపు రంగు చీర కట్టుకుని చేయాలి. ఎరుపు రంగు. ఎరుపు రంగు. హ్మ్. ఆ ఎరుపు వర్ణం కట్టుకుని గనక చేసినట్లయితే అమ్మవారు చాలా సంతుష్టురాలవుతుందన్నమాట. హ్మ్. ఈ రాజరాజేశ్వరి నామావళిలోనే రాజరాజేశ్వరయ్య నమః, భువనేశ్వరయ్య నమః, చేతనాయ నమః, మహిమాయ నమః, భువనేశ్వరయ్య నమః, ఇలా నామావళి మనకు వస్తుందన్నమాట. అయితే ఈ నామావళిలో అమ్మవారి దానిలోనే చివరి నామం శ్రీ రాజరాజేశ్వరి దేవి నమో నమః అని కూడా వస్తుంది ఇక్కడ. ఈ అమ్మవారు ఏమిటయ్యా అంటే సహజంగా రాజులకి చాలా ప్రాధాన్యమైన దేవత కింద మనం చెప్పుకోవచ్చు. రాజులకి. రాజులకు. ఆహా! ఎందుకంటే రాజ్య రక్షణకి హ్మ్. ఇప్పుడు మా భారతదేశం మనం దేశం అంతా సుభిక్షంగా ఉండాలి అనుకున్నప్పుడు భారతదేశంలో ఇప్పుడు ఎవరైతే రాష్ట్రపతిగా ఉన్నారో వారు నిరంతరం దేశ క్షేమం కోరి చక్కగా ఈ రాజరాజేశ్వరి దేవిని పూజ చేయాలి. హుహు. ప్రధానమంత్రి కానీ, హ్మ్. అలాగే రాష్ట్రంలో రాష్ట్ర గవర్నర్ కానీ, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ చేసినప్పుడు ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. హ్మ్. అయితే నేను ఇందాక చెప్పాను తల్లులు చేయాలని చెప్పాను. మరి తల్లి అనేటువంటిది ఇంటికి ఆవిడే కదా పెద్ద ఆవిడ అసలు. హ్మ్. ముఖ్యంగా అవును. తెల్లవారు నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రపోయేదాకా తల్లి మొత్తం అంతా కూడా చూస్తే చూసుకుంటా ఉంటది. తండ్రి ఏముంది, పొద్దున వెళ్ళి సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వస్తారు. తండ్రి కంటే ముందరగా వచ్చేది పిల్లలు, హ్మ్. తండ్రి కంటే ముందరగా వెళ్ళేది కూడా పిల్లలే. స్కూళ్ళకి కానీ హ్మ్. ఏదైనా మనం వాళ్ళని చదివించడానికి పంపించినా కూడా. కాబట్టి ఈ ఇల్లు సుభిక్షంగా ఉండాలంటే కనుక చక్కగా మీరు రాజరాజేశ్వరి అమ్మవారి ఫోటోని హ్మ్. పెట్టుకుని ఇంట్లో ఎదురుగుండా ప్రతిరోజు 9 మార్లు ఈ పారాయణం చేయాలి, అష్టోత్తర పారాయణం. హ్మ్. ఈ 9 సార్లు పారాయణం చేయటం మూలకంగా ఎర్రచీర కట్టుకోమని ఇందాక నేను చెప్పాను. అవునవును. ఎర్రచీర కట్టుకుని చక్కగా కుంకుమతో హ్మ్. కనుక మీరు రోజు పూజించినట్లయితే మీ ఇంట్లో ఉన్న పిల్లలకి చాలా హ్మ్. దిశ అన్నీ కూడా మారతాయి. హ్మ్. వాళ్ళ లోపల ఉండేటువంటి చెడు లక్షణాలు తగ్గుతాయి. హ్మ్. వాళ్ళ జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయి. హ్మ్. వారి యొక్క చదువులో వృద్ధి కనిపిస్తుంది మీకు. వారి ప్రవర్తనలో చక్కని మార్పు కనిపిస్తుంది. వారి యొక్క తెలివితేటల్లో మీరు గమనిస్తారు. హ్మ్. అలాగే ఇతర ప్రదేశాలకు వెళ్ళి వారు ఒక ఉద్యోగ ప్రయత్నం చేసినా కూడా శీఘ్రంగా ఈ ఉద్యోగంలో వారు సంపాదించుకునే అవకాశం కలుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నటువంటి వారు ముఖ్యంగా హ్మ్. ఈ రాజరాజేశ్వరి దేవి యొక్క అష్టోత్తరాన్ని పారాయణం చేయటం చాలా ఉత్తమం. ఓకే. ఓకే. నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి హ్మ్. అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ రాజరాజేశ్వరి అష్టోత్తరం తప్పనిసరిగా ప్రతిరోజు 9 మార్లు పారాయణం చేయాలి. హ్మ్. అయితే ఇక్కడ ఒక విశేషం ఉన్నది మళ్ళీ. హ్మ్. రోజు కుంకంతో చేసేవాళ్ళు శుక్రవారం రోజున మాత్రం ఈ అమ్మవారికి పుష్పాలతోనే పూజ చేయాలి. ఓహ్! ఓన్లీ శుక్రవారం. ఓన్లీ శుక్రవారం రోజున. ఆ! అందులో అనేక రకాల పుష్పాలు కలిసి ఉన్నటువంటివి ఆవిడకి చాలా ప్రీతి. హుహు. అంటే ఇప్పుడు మందారాలు, సన్నజాజులు, విరజాజులు, మల్లెం పువ్వులు, గన్నేరు పువ్వులు, ఆ, ఇలాగా శంకు పూలు, హ్మ్. అలాగే మన యొక్క గులాబీలు, ఇవన్నీ సమూహం అనేక రకాల పుష్పాల సమూహంతో ఆవిడకి అర్చన చేస్తే ఆవిడ చాలా సంతుష్టురాలవుతుంది. ఇది శుక్రవారం రోజున ముఖ్యంగా మహిళలు గనక చేస్తే, నేను చాలామందికి చెప్పాను, చెప్పిన వాళ్ళు చేయటం మూలకంగా హ్మ్. సుమంగళిగా చనిపోయారమ్మా. ఓకే. స్త్రీలకు
మనకి సుమంగళి తత్వం కావాలి అంటే రాజరాజేశ్వరి అమ్మవారిని పుష్పాలతో పూజ చేయటం మూలకంగా మ్మ్. సుమంగళి తత్వం వృద్ధి కలుగుతుంది. ఇలా ఎన్ని రోజులు చేయాలి మనం గురుగారు? రోజు చేసుకుంటూనే వెళ్ళాలి. దీక్షలాగా ఇన్ని రోజులని ఏమి దీక్ష ఉండదు. అనేటువంటిది లేదు, రోజు చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. నేను అలాగా మ్మ్. కొంతమంది నన్ను అడిగినప్పుడు నేను అమ్మవారికి ఈ కొంతమంది ఒకే పువ్వుతో చేయాలా అని కూడా అడుగుతూ ఉంటారు మామూలుగా. అలా కాదు, అనేక రకాల పుష్పాల సమూహం. ఆవిడకి రంగురంగుల పుష్పాలంటే చాలా ప్రీతి మ్మ్. రాజరాజేశ్వరి దేవికి. మ్మ్. ఆ రంగురంగుల పువ్వుల్ని కూడా మనము చాలా మంది మనం ఇప్పుడు అమ్మవారి విగ్రహం ఇలా ఉందనుకుందాం. మ్మ్. ఇప్పుడు మల్లెపూల్ని ఒక్కొక్క నామానికి ఇలా మల్లెపూల వరుస ఇలాగా యూ షేప్లో, మ్మ్. ఇప్పుడు ఇట్స్ ఈటీవీ అని మనం అంటున్నాం కదా మన ఛానల్ని, అలా యూ షేప్లో అమ్మవారి పాదాల దగ్గర మ్మ్. పేర్చుకుంటూ ముందర మల్లెల వరుస, మ్మ్. సనజాజుల వరుస, తర్వాత కదంబ పూల వరుస, గన్నేరు పూల వరుస పెట్టినప్పుడు చూడండి ఎంత ఒక ఆభరణంలో నవరత్నాలు పొదిగిన ఆభరణంలాగా అమ్మవారి పాదాలకి మనం పుష్పాలని సమర్పణ చేయటం మూలకంగా మ్మ్. ఆవిడ ఆనందాన్ని పొంది ఆవిడ ఆశీస్సులు మనకి ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు ఏం కోరుకుంటారు? అవును. దీర్ఘసుమంగళిగా ఉండాలని కోరుకుంటారు. మ్మ్. ఆ యొక్క యోగ్యతని ఆవిడ ప్రసాదిస్తుంది. మ్మ్. ఈ స్త్రీలకు దీర్ఘసుమంగళి తత్వం కావాలి అనుకుంటే ఈ రాజరాజేశ్వరి అమ్మవారిని శుక్రవారం రోజున అనేక రకాల సుమధురమైనటువంటి పుష్పాలు, దానిలో మల్లెలు, విరజాజులు, సన్నజాజులు, గులాబీలు, శంకు పువ్వులు, మ్మ్. అలాగే చామంతి పువ్వులు, మ్మ్. అలాగే లిల్లీ పువ్వులు, అలాగే మందార పుష్పాలు మ్మ్. అన్నీ కూడా మనం ఈ యొక్క అమ్మవారి పాదాల చుట్టూ మనం చక్కగా ఒక కూర్పుగా ఒక్కొక్క అసలు 108 నామాలు ఉంటుంది అమ్మవారి నామాలు. మ్మ్. చక్కగా ఓ 10 నామాలకు ఒక వరుసలాగా అలా పెట్టుకుంటూ వెళ్ళినా కూడా ఆ అమ్మవారు ఎంత ఆనందపడుతుందో అంత దివ్యమైనటువంటి ఆనందం వీరు దీర్ఘసుమంగళిగా కావాలని కోరుకునే వాళ్ళకి తప్పకుండా లభిస్తుంది. అసలు ఊహించుకుంటేనే ఎంత అందంగా కనిపిస్తుందో గురుగారు. ఇలానే పెడితే అవును, నిజంగా ఒక ఆభరణం, ఒక డైమండ్ నెక్లెస్ కన్నా అందంగా కనిపించేస్తుంది. అదే మ్మ్. మన భక్తి భావన అక్కడ, మ్మ్. ముఖ్యంగా మనం భక్తి భావన. మ్మ్. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు మ్మ్. ఈ అమ్మవారికి పూజ చేసి రోజు కనుక మ్మ్. శనగపిండితో తయారైనటువంటి లడ్డూని నైవేద్యం చేయాలి. ఓకే. అమ్మవారికి రాజరాజేశ్వరి అమ్మవారికి గనక మ్మ్. శనగపిండితో కలిగినటువంటి తయారు చేసినటువంటి లడ్డు, మ్మ్. అది తొక్కుడు లడ్డునో బందర్ లడ్డునో ఏదైనా శనగపిండితోనే ఉండాలి. ఓకే. చేసినప్పుడు ఈ శనగపిండితో ఉండి కుంకంతో పూజ చేయాలి మ్మ్. అమ్మవారికి. ఇక నాకు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం కావాలి, మ్మ్. పోలీస్ డిపార్ట్మెంట్లో నేను లేకపోతే మిలిటరీలోనో మంచి ఉద్యోగం కావాలనుకున్నాను, లేదా ఒక ఐఏఎస్గా సెలెక్ట్ అవ్వాలనుకున్నాను, ఈ రాజరాజేశ్వరి అష్టోత్తరాన్ని కనుక ప్రతినిత్యం 9 మార్లు పారాయణం చెయ్యాలి. మ్మ్. ఈ 9 మార్లు చేస్తూ ఈ కుంకంతో అర్చన చేస్తూ ఈ యొక్క శనగపిండితో తయారు చేయబడినటువంటి మధురమైనటువంటి తీపి, మధురం అంటే తీపి, మ్మ్. ఈ తీపితో తయారు చేయబడినటువంటి ప్రసాదాన్ని కనుక అమ్మవారికి నైవేద్యం చేస్తే తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. ఇక్కడ మ్మ్. ఇంత విశేషమైనటువంటిది ఈ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరం. ఓకే గురుగారు. చక్కగా రోజు ఇప్పుడు ఏమండి మాకు మీరు చెప్తుంటే బాగా అనిపిస్తోంది, మ్మ్. మాకు చదువు లేదు. మ్మ్. ఇప్పుడు కొంతమంది పల్లెటూళ్ళలో ఉంటారు కదమ్మా, అవును గురుగారు. చిన్నప్పుడే పెళ్ళిళ్ళు అయిపోతాయి. పల్లెటూళ్ళలో ఏమిటంటే ఇప్పుడు సిటీలకు వచ్చి ఉద్యోగాలు చేసుకుని నాకు జీతం పెరగాలి, జీతం పెరిగితే పెళ్ళి, లేకపోతే ఇంకా ఇల్లు కట్టుకున్న తర్వాత పెళ్ళి, మ్మ్. ఇంకా సెటిల్ అవ్వలేదు మ్మ్. అని చాలామంది ఇప్పుడు పెళ్ళిళ్ళకు కూడా లేట్ చేస్తున్నారు. మ్మ్. కానీ పల్లెటూళ్ళలో చాలా చిన్న వయసులోనే, తక్కువ వయసులోనే పెళ్ళిళ్ళు అయిపోతాయి. ఇంటికి దగ్గరలో ఉన్న వాళ్ళతోనే పెళ్ళిళ్ళు అయిపోతూ ఉంటాయి. వాళ్ళు ఏదో పొలం పనులకు అవి వీటికో పెడుతూ ఉంటారు పనులకి. అవును. అలాంటి వాళ్ళకి ఈ నామావళి సరిగ్గా చదవటం చేత కాదు పాపం. మ్మ్. అంటే ఉచ్చారణ దోషాలు కలగవచ్చు. మ్మ్. మ్మ్. వాళ్ళు ఆ భయం చేత మన వీడియో చూసి చదవాలన్న ప్రయత్నంలో తప్పులు చదువుతారు ఒక్కొక్కసారి. మ్మ్. కాబట్టి వాళ్ళు చక్కగా ఈ అష్టోత్తరాన్ని మ్మ్. మీరు రోజు విన్నా కూడా, ఓకే. రోజు విన్నా కూడా విని అప్పుడు ఆ వీడియోలో నామావళి వస్తుంది. శ్రీ రాజరాజేశ్వరి నమః ఓ పువ్వు పెట్టండి, భువనేశ్వరి నమః ఇంకో పువ్వు పెట్టండి. అలాగా ఈ వింటూ కూడా పూజ చేయటం మూలకంగా కూడా మీకు ఫలితం లభిస్తుంది. మ్మ్. చదువుకోలేని వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. అవును. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు కూడా ఉన్నతమైన స్థితికి చేరాలి. అవును. మన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరి యొక్క పిల్లలు, ప్రతి ఒక్క కుటుంబం కూడా ఉన్నత స్థితిని పొందాలనేది మ్మ్. మన యొక్క కోరిక. కాబట్టి చక్కగా ఈ విధంగా గనక
రాజరాజేశ్వరి రాజ్యాలను కాపాడేటువంటిది. ఇంకా మనం చెప్పాలి అంటేనమ్మా మానసిక ప్రవర్తనలో చాలా మార్పును కలిగిస్తుంది దేవత. మానసికంగా బాగా ఇబ్బంది పడుతున్నారనుకోండి, ఆ ఇబ్బందిని పోగొట్టి విజయం వైపుకి నడిపించేటువంటి దేవత ఈ రాజరాజేశ్వరి దేవి. గెలుపుకి ప్రాధాన్యాన్ని ఇస్తుంది. మీరు ఏ పనిలో ఇప్పుడు ఆ, మనకి ఉద్యోగం చేస్తున్నాము, అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, మన మీద ఒక కుట్ర నడుస్తుంది. ఇప్పుడు రకరకాలుగా ఉంటాయి కదా, అవునవును గురుగారు. ఆఫీసుల్లోనూ ప్రైవేట్ ఉద్యోగాలైనా గవర్నమెంట్ ఉద్యోగాలను రకరకాలుగా ఉంటూ ఉంటాయి. అలాంటి సమస్యలను పోగొట్టి మనకు విజయాన్ని ఇచ్చేటువంటి దేవత ఎవరైనా ఉన్నారంటే తొందరగా అతి తొందరగా ఈ రాజరాజేశ్వరి దేవతే. అంటే అలాంటి రాజరాజేశ్వరి దేవతని మన ఛానల్లో అందరూ కూడా తెలుసుకుని వారందరూ ప్రార్థించి ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. గురుగారు ఎవరైనా స్టూడెంట్స్ వాళ్ళకు కూడా చదవాలి అని అనిపిస్తే, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ వాళ్ళు ఒకరు చదవాలంటే ఏ టైంలో చదివితే బాగుంటుంది? వాళ్ళు కూడా 9 సార్లు చదవాలా? వాళ్ళు అంటే 12 సంవత్సరాల లోపు వాళ్ళైతే కనుక ఒక్కసారి చదువుకుంటే సరిపోతుంది. 12 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు రోజుకు కనీసం 3 నుంచి 5 సార్లు చదవటం మంచిది. ఇక పెళ్ళైన స్త్రీలు 9 సార్లు పారాయణ ఈ విధంగా చేయటం ఉత్తమం. ఇంట్లో ఒకవేళ కుంకుమార్చన మీరు చెప్పిన విధంగా అష్టోత్తరం చదువుకుంటూ చేయాలనుకుంటే గురుగారు, విగ్రహమేనా లేకపోతే ఫోటో ఉన్నా కూడా ఫోటో ఫోటోనా? విగ్రహం ఏమీ అవసరం లేదమ్మా. చక్కగా అమ్మవారి ఫోటో పెట్టుకోవాలి. చక్కగా దానికి అమ్మవారికి మనం పుష్పమాలతో శుక్రవారం రోజున పూజ చేయటం, అనేక పుష్పాలతో రోజు అయితే కుంకుమార్చన చేస్తే కనుక మంచి ఫలితాలు చక్కగా శీఘ్రంగా లభిస్తాయి. ఇంకొకటి గురుగారు, చివరి ప్రశ్న, ఈ స్తోత్రం దీక్షలాగా ఎవరైనా చేసినా లేదా ఎవ్రీడే చేసే వాళ్ళకైనా ఏమైనా నియమాలు ఉంటాయా? ఇప్పుడు దీక్షగా చేద్దాము. ఇప్పుడు వాళ్ళు ఒక మా అబ్బాయి ఐపీఎస్ ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాడు, వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి, వాడు ఆ ఎగ్జామ్స్లో సఫలీకృతం కావాలి, ముందర క్వాలిఫై కావాలి కదా మెయిన్స్ ఎగ్జామ్స్ అని, తర్వాత మళ్ళీ ఎంట్రీలో క్వాలిఫై కావాలి, మళ్ళీ అనుకున్న ప్రదేశంలో వాడు ఉద్యోగం రావాలి అనేటువంటి తదేకమైనటువంటి కోరిక ఉన్నటువంటి తల్లిదండ్రులు ఈ తల్లి గనక దీక్ష బట్టి ఒక 3 నెలలుగా దీక్ష బట్టి కానీ చేసినట్లయితే ఆ ఫలితాన్ని పొందుతారు. దీక్ష పట్టినప్పుడు దీక్షా నియమాలు ఉంటాయి. భూశయనము, ఏకభుక్తం, ఒకటేసారి భోజనం చేయటం, మరుసటిసారి ఉపాహారం తీసుకోవచ్చు. అలాగే ఏ పూటకు ఆ పూట ఈ పుష్పాలను కూడా కొంతమంది మారుస్తారు, అలా కూడా చేసుకోవచ్చు. దొరికితే కనుక 2 పూట్ల అమ్మవారికి పుష్పాలతో చేయవచ్చు. ఒక పూట పుష్పాలతో చేసినటువంటి వారు ప్రదోషకాల సమయానికి షోడశ పూజలాగా చేసి అమ్మవారికి మంగళ హారతి పాట పాడితే అమ్మవారు మరింత ఆనందం పొందుతుంది. ప్రదోషకాలంతో సాయంత్రం పూట హారతులు మాతకి ఇష్టం కాబట్టి ఆ మాతని మనం సంతుష్టురాలను చేయడానికి ఈ హారతులు కనుక ఇచ్చినట్లయితే చాలా శుభప్రదం కలుగుతుంది. ఖచ్చితంగా గురుగారు, చాలా అందంగా చక్కగా ఎంతో బాగా వివరించారు. చూస్తుంటే వింటుంటే నాకేలా అనిపిస్తుంది, వీడియో చూస్తున్న ప్రేక్షకులకు కూడా ఖచ్చితంగా ఈ పూజ చేస్తే బాగుండు అన్న భావన కలుగుతుంది గురుగారు. మంచి జరుగుతుంది, బాగుండటమే కాదు మంచి కూడా తప్పకుండా జరుగుతుంది. ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.